అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పసుపులేటి సత్య శ్రీనివాస్ గారు రచించిన పెళ్ళైన కొత్తలో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కొత్త కొత్త ఆశలన్నీ కొంగున మూటగట్టుకొని నవవధువుగా వరుని చిటికెన వేలు పట్టుకొని నువ్వు అత్తింటి ముంగిట అడుగు పెట్టావు. ఇంటి ముందు నిలిచిన మహాలక్ష్మివి. నీకు ఎర్రనీళ్లు దిష్టి తీయించి అపురూపంగా ఇంట్లోకి ఆహ్వానించిన అత్తగారిని చూసి నీ మనసు ఎంత సంతోషించిందో. కుడికాలు పెట్టి ఆ గడపలోకి అడుగు పెట్టినప్పుడు ఇక నీ జీవితమంతా వారి మధ్యనే గడపబోతున్నందుకు ఒక మూల మనసులో కాస్త భయంగా అనిపించింది నీకు. బెదురుతున్న మనసుని అదుపు చేసుకుని పక్కనే ఉన్న నీ భర్త వరుణ్ వైపు చూశావు. నవ్వు ముఖంతో ప్రసన్నంగా ఉన్న నీ భర్తను చూసి ధైర్యం తెచ్చుకున్నావు. అతను నీ పక్కన ఉండగా నిన్ను బాధ పెట్టేవాళ్లు ఎవరూ ఉండరు అనుకున్నావు. కానీ జీవితంలో అన్నీ అనుకున్నట్లుగా జరిగిపోవు అని అప్పటికీ నీకింకా తెలీదు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వరుణ్ మీ ఇంటికొచ్చినప్పుడు ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ కలిసి హాయిగా షికార్లు చేస్తూ ఎంజాయ్ చేశావు. అత్తింటికొచ్చాక వరుణ్ ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపించాయి నీకు. అవన్నీ చిన్న చిన్న సమస్యల్లా అనిపించి నిన్ను బాధించసాగాయి. పుట్టింట్లో ఉన్నంత స్వేచ్ఛగా అత్తింట్లో లేదని నీ భావన. పుట్టింట్లో ఉన్నంత హాయి అత్తింట్లో లేదని నువ్వు పుట్టింటిని అత్తింటిని పోల్చుకొని చూసుకుంటున్నావు. పుట్టింట్లో ఉదయాన్నే నిన్ను ఎవరూ లేపేవారు కాదు కాబట్టి హాయిగా ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకునేదానివి. ఇక్కడ వరుణ్ ఉదయాన్నే లేచి నిన్ను కూడా లేపేస్తున్నాడు. అలా మొదలైన ఎన్నెన్నో అలవాట్లు, పనులు మొదటి నుండి నీకు అలవాటు లేనివి చెయ్యవలసి వస్తున్నాయి. అది నీకు ఇష్టం ఉండడం లేదు కదూ. అత్తిల్లంటే నీ ఇష్ట ప్రకారం ఉండడానికి లేదా అని నీ మనసులో ప్రశ్న మొదలైంది. మీ ఇద్దరి ఏకాంతంలో వరుణ్ నీతో ఎంత సన్నిహితంగా ఉన్నా నీ అత్తమామల ఎదురుగా మాత్రం అంతగా సన్నిహితంగా ఉండకపోవటం నీకు నచ్చడం లేదు కదా. వరుణ్ ప్రవర్తన నీకు అసంతృప్తిగా ఉందని ఒక పక్కన నువ్వు వాపోతుంటే నీ అత్తగారి విధానాలు నీకు అస్సలు నచ్చకుండా ఉన్నాయి. ఆవిడ నీ పట్ల చాదస్తంగా ప్రవర్తిస్తున్నారని నీకు అనిపిస్తోంది. అత్తగారింట్లో జాగ్రత్త, వాళ్ళు చెప్పినట్లు విను అని నువ్వు అత్తారింటికి వచ్చేటప్పుడు అమ్మ చెప్పిన మాటలు నీకు గుర్తుకొచ్చాయి. అత్తగారంటే కోడల్ని అజమాయిషీ చేయడానికే ఉన్నారని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తోంది. అత్తగారు ఏం చెప్పినా ఆ పని చేయకుండా దానికి వ్యతిరేకంగా చేస్తే ఎలా ఉంటుందని నీ మనసులో రకరకాలుగా ఆలోచనలు సాగుతున్నాయి. వరుణ్తో పెళ్ళయ్యాక అతని నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు. భర్తని నువ్వు అని మాట్లాడటం నీ అత్తగారికి నచ్చకపోయినా అతన్ని పిలిచే విధానం మార్చుకోవాలని నువ్వు అనుకోలేదు. ఆ రోజు మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా అందరి ఎదురుగా నీ భర్తని వరుణ్ అని పేరు పెట్టి పిలిచి నువ్వు నువ్వు అని ఏవేవో పనులు చెప్పటం నచ్చక నీ అత్తగారి ముఖం చిన్నబుచ్చుకుంటే నా మొగుడు నా ఇష్టం అని నువ్వు లోలోన నవ్వుకున్నావు. మనిద్దరమే ఉన్నప్పుడు నీ ఇష్టం, అందరూ ఉన్నప్పుడు అలా వదిలేశారు అని వరుణ్ అన్నప్పుడు నీకు కోపం సర్రున వచ్చేసి అలిగావు అతని మీద. సరేలే నీ ఇష్టం అనే వరకు మూతి బిగించుకునే ఉన్నావు. నీ పెళ్లి అవ్వకముందు నీ పుట్టింట్లో నువ్వు ఎంత అల్లరి చేసినా ఏ పని చేయకపోయినా నిన్ను ఎవరు ఏమీ అనేవారు కాదు. ఇప్పుడిక్కడ నీ దినచర్య ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉండటం నీకు నచ్చట్లేదు. ఎప్పుడూ ఎవరికో లోబడి ఉంటున్నట్లు స్వేచ్ఛ లేని జీవితం అయిపోయిందని నీకు అనిపిస్తోంది. పెళ్ళయ్యాక నువ్వు నీ భర్త మాత్రమే ఇంట్లో ఉంటారని అనుకున్నావు. నువ్వు ఇంట్లో కూడా మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటూ నచ్చిన ఫుడ్ రెస్టారెంట్ల నుండి ఆర్డర్లు చేసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నావు. కానీ నీ భర్త అతని తల్లిదండ్రులతో కలిసి ఉండటానికే ఇష్టపడుతున్నాడు. వాళ్ల నుండి వేపోయి వేరే కాపురం పెట్టాలన్న ఆలోచన అతనికి ఎంతమాత్రం లేదని తెలిసాక నువ్వు బాగా డిసప్పాయింట్ అయ్యావు. ఆ కోపాన్ని చిరాకుని వరుణ్ మీద చూపించడం మొదలుపెట్టావు. అత్తింట్లో ఉంటే చీరలో సెల్వార్ కమీజ్లో వేసుకోవాలి రోజు అని ఒకటే చిరాగ్గా ఉంది నీకు. అత్తమామని ఇంట్లో ఉంటే నీ స్వేచ్ఛకి భంగం కలిగినట్లు ఫీల్ అయ్యి నువ్వు బాధపడుతున్నావు. వరుణ్ను కూడా బాధపడుతున్నావు. నీ అత్తగారు నిన్ను ఇది తినమ్మా అది తినమ్మా అని ఏం తీసుకొచ్చి పెడుతున్నా నీకు చాలా విసుగ్గా ఉంటోంది కదూ. ఏది ఏమైనా నువ్వు వరుణ్ణి వేరే కాపురం పెట్టే వరకు పట్టిన పట్టు విడవకూడదని అత్తింట్లో సత్యాగ్రహం మొదలుపెట్టావు. ఆ రోజు ఆదివారం కావటంతో నువ్వు వరుణ్తో కలిసి నీ పుట్టింటికెళ్లావు. నీ తల్లిదండ్రులు అన్న వదనలతో హాయిగా కబుర్లెన్నో చెప్పావు. వరుణ్ నీ ముఖంలోని సంతోషాన్ని గమనిస్తూ చిరునవ్వుతో చూస్తుంటే నువ్వు గర్వంతో పొంగిపోయావు. అత్తింట్లో కంటే పుట్టింట్లో నువ్వు ఎక్కువ ఆనందంగా ఉన్నావనే అతను గుర్తించాలని తపన పడిపోయావు.
అత్తింట్లో కొసరి కొసరి వడ్డించినా తినటానికి ఇష్టపడని నువ్వు పుట్టింట్లో చాలా ఇష్టంగా ఎక్కువెక్కువ తిన్నావు కూడా. లంచ్ అయ్యాక వరుణ్ పడుకున్నప్పుడు నువ్వు హాల్లోని ఉయ్యాల బల్ల మీద కూర్చొని టీవీ చూస్తుండగా నిన్ను నీ తల్లి ఆమె గదిలోకి పిలిస్తే వెళ్ళి అమ్మ దగ్గర కూర్చున్నావు. అమ్మ ముఖం దిగులుగా ఉండటం చూసి నీ మనసు తల్లడిల్లింది. నీ వదిన నీ అన్నయ్యని వేరే కాపురం పెట్టమని సతాయిస్తోందని, అది నీ తల్లిదండ్రులకి అన్నయ్యకి ఎంతమాత్రం ఇష్టం లేదని నీ తల్లి నీతో చెప్పి బాధపడుతున్నప్పుడు ఆమె బాధ చూసి నీ మనసు విలవిల్లాడిపోయింది. నీ వదిలి మీద నీకు విపరీతమైన కోపం వచ్చి నీ తల్లిదండ్రులను అన్నయ్యని బాధ పెట్టద్దని, వాళ్ళు నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కదా అని నీ వదిలికి నచ్చ చెప్పావు. నీ మాట ఆమె వినకపోతే బ్రతిమలాడావు. నాకు నా భర్తతో కలిసి వేరే కాపురంలో ఉండాలనుంది స్వేచ్ఛగా, నీకు మాత్రం లేదా ఆ కోరిక అని నీ వదిన అడిగినప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకోవటం మొదలుపెట్టావు. నీ తల్లి దిగులుగా ఉన్న ముఖం నీ కళ్ల ముందు కనిపించేసరికి నీ అత్తగారు గుర్తొచ్చారో నీకు. నువ్వు విసుగ్గా ముఖం పెట్టినా నీ అత్తగారు ఎంతో ఓపికగా నీతో ప్రవర్తిస్తున్న తీరు గుర్తొచ్చింది నీకు. అమ్మా నాన్నల్ని ప్రేమించినట్లే అత్తమామల్ని కూడా ప్రేమించాలని అదే క్షణంలో అనిపించింది నీకు. పెళ్లితో కొన్ని బాధ్యతలు వస్తాయి, అవి నిర్వర్తించాలని అర్థమైంది నీకు. అలా నిర్ణయించుకున్నాక నీ మనసులోని భారమంతా తీరిపోయి ఎంతో హాయిగా ఉంది కదా నీకు. కొత్త ఉత్సాహంతో నీ భర్తతో కలిసి అత్తారింటికి బయలుదేరావు. పెళ్లైన కొత్తలోని ఆనందాల్ని అనుభవిస్తూ హాయిగా గడపాలని నిర్ణయించుకున్నావు. ఇంతకీ నాతో ఇలా మాట్లాడుతుంది ఎవరు అనుకుంటున్నారా? అదేనండి, నా అంతరాత్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.